భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు ఒక పండుగ వంటివని చెప్తుంటారు. కానీ ఆ పండుగ వెనుక ఉండే రాజకీయ క్రీడల్లో సామాన్యుడి భద్రత, ఓటు హక్కు మరియు వాగ్దానాల విశ్వసనీయత ప్రశ్నార్థకంగా మారుతున్నాయి. ప్రస్తుత దేశ రాజకీయాల్లో అటు మణిపూర్ రగులుతున్నా, ఇటు బెంగాల్ ఎన్నికల ప్రచారంలో కేంద్ర పాలక వర్గం నిమగ్నమై ఉండటం చూస్తుంటే ప్రాధాన్యతలు ఎటువైపు మలుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఈశాన్య భారతంలో కీలకమైన మణిపూర్ రాష్ట్రం గత 3 ఏళ్లుగా హింసాత్మక ఘర్షణలతో అట్టుడుకుతుంది. తాజా హింసాత్మక ఘటనలు ఏప్రిల్ 7న ప్రారంభమయ్యాయి. ఆ రోజు బాంబు పేలుళ్లో 2 పిల్లలు మరణించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు డజన్ మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఏప్రిల్లో జరిగిన బాంబు దాడులు, పిల్లల మరణాలు, తాజాగా చెలరేగిన అల్లర్లు ఆ రాష్ట్రంలో ఇంకా శాంతి నెలకొనలేదని స్పష్టం చేస్తున్నాయి. ప్రజలు భయం గుప్పిట్లో బ్రతుకుతుంటే దేశ ప్రధాని, హోంమంత్రి మరియు రక్షణ మంత్రి వంటి అత్యున్నత పదవుల్లో ఉన్నవారు మణిపూర్ వైపు కన్నెత్తి చూడకుండా బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో నిమగ్నమవ్వడం తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. దేశంలో ఒక రాష్ట్రం అగ్నిగుండంలా మారుతున్నప్పుడు ఒక రాష్ట్రంలో అధికారం హస్తగతం చేసుకోవాలన్న తపన కంటే మణిపూర్ లాంటి సమస్యాత్మక రాష్ట్రంలో శాంతి భద్రతల పునరుద్ధరణ ముఖ్యం కాదా? బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు ఓట్ల వేటలో ఉంటే మణిపూర్ బాధితులకు భరోసా ఇచ్చేది ఎవరు? పశ్చిమ బెంగాల్ ఎన్నికల మేనిఫెస్టో బీజేపీ సోనార్ బంగ్లా నిర్మిస్తామని భారీ హామీలు గుప్పించింది. ముఖ్యంగా మహిళలకు నెలకు 3,000 ఆర్థిక సాయం, 6 నెలల్లోనే యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు, ఉద్యోగాల భర్తీ వంటి వాగ్దానాలు చేస్తుంది. అయితే 21 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ ఇటువంటి పథకాలను ఎందుకు పూర్తి స్థాయిలో అమలు చేయలేదు? బెంగాల్లో అధికారం కోసం ఇచ్చిన హామీలు కేవలం ఓట్ల కోసమేనా, లేక నిజంగా చిత్తశుద్ధితో కూడుకున్నవా అన్నది చర్చాంశనీయంగా మారింది. బెంగాల్ ఎన్నికల వేళ దాదాపు 90 లక్షల ఓటర్ల పేర్ల తొలగింపు అనేది ప్రజాస్వామ్య మనుగడకే సవాలుగా నిలిచింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో జరిగిన ఈ ప్రక్రియపై సుప్రీంకోర్టు వరకు వివాదం వెళ్ళింది. ఓటు హక్కు అనేది రాజ్యాంగబద్ధమైనదని మరియు ప్రజల భావోద్వేగాలకు సంబంధించిందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అయితే ఎన్నికల ప్రక్రియ మధ్యలో ఉండటంతోనే వెంటనే జోక్యం చేసుకోలేమని చెప్తూనే అపిలేట్ ట్రిబ్యునల్ను ఆశ్రయించాలని సూచించింది. నేడు బెంగాల్లో ఆఖరి దశ పోలింగ్ జరిగింది. కానీ ఎస్ఐఆర్ తొలగించిన ఓట్లలో కేవలం 1,468 మాత్రమే నమోదు చేయబడ్డాయి. ఇంకా 99% ఓట్లు గుర్తించకపోవడం ప్రజాస్వామ్య ప్రాథమిక హక్కుకు భంగమే కాదు, పెద్ద సంఖ్యలో ఓట్లు నమోదు కాకపోవడం వల్ల ఎన్నికల ఫలితాల పారదర్శకతపై అనుమానాలు కలగడం సహజం. నిజమైన ఓటర్లను జాబితా నుంచి తొలగించడం ద్వారా ప్రజాస్వామ్య స్ఫూర్తి దెబ్బతింటుంది. అధికార దాహం ప్రజా సమస్యలను వెనక్కి నెట్టివేస్తుంది. మణిపూర్లో శాంతిని నెలకొల్పడం, ఇచ్చిన హామీలకు జవాబుదారీగా ఉండడం మరియు ప్రతి పౌరుడి ఓటు హక్కును కాపాడడం ఏ ప్రభుత్వానికైనా ప్రాథమిక కర్తవ్యం. ఎన్నికల రాజకీయం ఎప్పుడూ దేశ ప్రయోజనాల కంటే మిన్న కాకూడదు. రాజ్యాంగబద్ధమైన సంస్థలు మరియు పాలకులు తమ బాధ్యతను గుర్తించినప్పుడే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది.